నువ్వా నేనా? పార్వతీపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అంతర్గత వివాదాలపై కేటీవీ ప్రత్యేక కథనం. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు రోడ్డెక్కారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సమయం లేదంటున్న ఒక నేత, సరే మేం ఆవిష్కరిస్తున్నామంటూ మరో నేత. ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. ఎవరా నేతలు? నియోజకవర్గంలో ఎందుకు ఈ పరిస్థితి? మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. 2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న బోనెల విజయచంద్ర తన పందాలో తాను ముందుకు పోతున్నారట. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దశాబ్దాల కాలంగా పార్టీని నడిపిన నేతలను పక్కన పెట్టారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. ఇదే నిజం కూడా. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పార్వతీపురంలో 2024 ఎన్నికల ముందు మెరుపులా వచ్చి అప్పటి వరకు టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న నాయకులను పక్కన పెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన బోనెల విజయచంద్ర ఇక తన గెలుపులో పాత కాపులు పాత్రం లేదని పక్కన పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా అయింది. దీనికి తోడు చిన్నబాబు లోకేష్ అండదండాలు బోనెలకు దండిగా ఉన్నాయట. దీంతో ఎవరి మాట వినాల్సిన పని లేదు, ఎవరిని పిలిచి కూర్చోబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్న ధోరణిలో వెళ్లిపోతున్నారంట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. అయితే ఈ వ్యవహారం గత 2 ఏళ్లుగా సాగుతుండటంతో మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సుదీర్ఘ కాలంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు క్రమంగా దూరం అయ్యి వేరే కుంపటి పెట్టుకున్నారంట. పార్టీ కార్యక్రమంలో సైతం ఎడమొహం పెడమొహంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉంటున్నారంట. అయితే సమయం కోసం వేచి చూసే ధోరణిలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి వర్గం ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం తగ్గేదేలే అన్నట్టు ఎమ్మెల్యే వర్గం వ్యవహరిస్తుందంట. ఈ దశలో పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీలో గ్రూప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేశాం, పార్టీని నడిపించామని ద్వారపురెడ్డి వర్గం అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు అనే సినిమా డైలాగ్ ఎమ్మెల్యే వర్గం చెబుతుందంట. మొత్తానికి 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఈ రాజకీయ రచ్చ తాజాగా రోడ్డుకెక్కింది. పార్వతీపురం మండలంలోని పిన్నింటి రామనాయుడు వలసకు చెందిన దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని జైపాల్ తన సొంత స్థలంలో గ్రామస్తులను కలిసి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారంట. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనేక సార్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరారట జైపాల్. అయితే ముందు వస్తానని చెప్పినా ఎమ్మెల్యే సమయం మాత్రం కేటాయించడం లేదంట. దీంతో అనేక సార్లు ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన ఒక సందర్భంలో జైపాల్ పై అసహనం వ్యక్తం చేయడంతో పాటు నేను రాలేనని చెప్పారని అంటున్నారు. దీంతో విగ్రహావిష్కరణ కోసం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ను సంప్రదించారంట. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జైపాల్ ఎమ్మెల్యే రానంటూ మేం వస్తామని చెప్తూ కూడా రాలేదని, మేం పార్టీకి బద్దులమంటూ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ విగ్రహం వద్ద ఉండాల్సిన శిలాఫలకం రాత్రికి రాత్రి మాయమైందంట. దీని వెనుక ఎమ్మెల్యే వర్గీయ హస్తం ఉందని అనుమానించడం, దీంతో ఇరు వర్గాల మధ్య బాహీగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగిపోయాయి. ఇక అదే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందంట. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పడంతో మొత్తానికి విగ్రహం ఆవిష్కరణకు నోచుకోకుండానే నేతలు వెనుదిరగాల్సి వచ్చిందంట. ఒక పార్టీని స్థాపించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా రాజకీయం చేయడం, అది ఆ పార్టీకి చెందిన వారు చేయడంతో నియోజకవర్గ ప్రజలు పలు విమర్శలకు దిగుతున్నారంట. మరోపక్క ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లనున్న తరుణంలో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాబోయే రోజుల్లో పార్వతీపురంలో టీడీపీ పరిస్థితి ఏంటి అన్నది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న అంశం.